Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. సో ఇవాళ మనం చూడబోతున్న ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. సంథింగ్ దట్ వీ డోంట్ డిస్కస్ ఇన్ డైలీ లైఫ్. రోజువారీ మనం ఫ్రెండ్స్తో వేరే వాళ్ళతో మాట్లాడుకోని అంశాలు, కానీ మాట్లాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది, టైం వచ్చింది, అందరం దీని గురించి తెలుసుకోవాలి. అలాంటి అంశం, చాలా ఇంట్రెస్టింగ్ అంశం మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. దానికంటే ముందు లెట్ మీ టెల్ యూ దట్ we have launched new batches for UPSC Infinity and the 4 optionals in October లాంచ్ చేయడం జరిగింది. అన్ని వాటి కోర్సెస్ కి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు, టిల్ ద టైమ్ యూ సెటిల్ ఇన్ యువర్ లైఫ్, ది ఆర్గనైజేషన్ స్టేస్ విత్ యూ. సురేష్ సార్, నేను మీతో పాటు ఉంటాను, ఎల్టెక్స్ క్లాసెస్ మీతో పాటు ఉంటుంది, రైట్? అలాగే మన ఫీజ్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆప్షనల్స్ కి ఇవి రివైజ్ అవుతున్నాయి. November 1st నుంచి రివైజ్ అవుతున్నాయి. హూ ఎవర్ ఈస్ ప్లానింగ్, డూ జాయిన్ బిఫోర్ 31st October. అండ్ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. చక్కగా మీరు మంత్లీ 5,000 పే చేసి జాయిన్ అయిపోవచ్చు. ఒకేసారి పే చేయలేని వాళ్ళు 5,000 పే చేసి జాయిన్ అయిపోవచ్చు. ఒకేసారి పే చేస్తే 10% డిస్కౌంట్ ఉంటుంది మీకు. యూ విల్ హ్యావ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10%. పే చేయలేని వాళ్ళు హ్యాపీగా 5,000 పర్ మంత్ కట్టి హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. సో ఇది నెంబర్. ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఏమాత్రం డౌట్స్ ఉన్నా, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మన వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. సెర్చ్ బాక్స్లో డెమో అని చెప్పి టైప్ చేయండి. యూ విల్ గెట్ డిఫరెంట్ కోర్సెస్. ఆ కోర్సెస్లోకి మీరు అసైన్ అవ్వండి. అసైన్ అయ్యి చూసుకోండి ఏముంటుంది, ఎలా ఉంటుంది, యాప్ ఎలా ఫంక్షన్ అవుతుంది, వెబ్సైట్లో, మొబైల్ యాప్లో, అలాగే టీచింగ్ క్వాలిటీ ఎలా ఉంది. యూ కెన్ చెక్ ఎవ్రీథింగ్ దేర్. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎన్ఆర్ఏ సిఈటి అంటే మనకి నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఇట్స్ ఎ కంబైన్ టెస్ట్ ఫర్ ఐబిపిఎస్ ప్లస్ ఆర్ఆర్బి ప్లస్ ఎస్ఎస్సి, మూడింటికి కలిపి కంబైన్ టెస్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తుంది. ఎన్ఆర్ఐ సిఈటి, వీటికి కూడా మన దగ్గర బ్యాచెస్ ఉన్నాయి. దానికి కూడా మీరు ఇదే నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. సిమిలర్లీ ఆర్బిఐ గ్రేడ్ బికి కూడా, రైట్? నెక్స్ట్ చూద్దాం. సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్, ఫర్ చేంజ్, మార్పు కోసం. దేనికోసం, ఏ విషయంలో మార్పు చూద్దాం. చేంజెస్ ఇన్ లా ఆన్ సేమ్ సెక్స్ రిలేషన్స్ మస్ట్ బి అలాంగ్ విత్ అన్ యాటిట్యూడినల్ చేంజ్ ఇన్ సొసైటీ. చట్టంలో మార్పులు రావాలి. ఏ విషయంలో? సేమ్ సెక్స్ రిలేషన్స్ లో. అంటే అమ్మాయి అమ్మాయిని ఇష్టపడడం, అబ్బాయి అబ్బాయిని ఇష్టపడడం మన సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు. చట్టము యాక్సెప్ట్ చేయట్లేదు. చట్టంలో యాక్సెప్టెన్స్ వచ్చింది, ఇప్పుడు వాటి యాక్సెప్టెన్స్ వస్తుంది. కోర్టులు వాళ్ళ రైట్స్ ని కూడా కాపాడాలని చెప్పి ఫైట్ జరుగుతుంది. కోర్టులు కూడా సపోర్ట్ చేస్తాయి. అయితే చట్టంలో వచ్చిన మార్పు ఒకటే సరిపోదు, దానికి సొసైటీలో కూడా యాటిట్యూడ్నల్ చేంజ్ అనేది కావాలి. అంటే మన కళ్ళెదురుగా ఒక గే ఉన్నాడు అనుకోండి. గే అంటే అర్థం ఏంటి? సమ్మన్ హూ ఎంగేజెస్ ఇన్ సెక్సువల్ యాక్టివిటీ విత్ అనదర్ మేల్. ఏ మేల్ హూ ఈస్ అట్రాక్టెడ్ టు మేల్, ఏ ఫిమేల్ హూ ఈస్ అట్రాక్టెడ్ టు ఫిమేల్. ఇలాంటి వాళ్ళు మన సొసైటీ తప్పుగా చూస్తోంది. ఆ తప్పుగా చూసే విధానం మారాలి, యాటిట్యూడ్నల్ చేంజ్ అనేది రావాలి అని ఈ ఆర్టికల్ యొక్క సమ్మరీ. డీటెయిల్స్లోకి వెళ్దాం. చాలా మంది అంటే ఈ విషయాలు డిస్కస్ చేయడానికి కూడా ఇష్టపడరు, కానీ డిస్కస్ చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు మనుషులే. పుట్టుకతో మనకు వచ్చే లక్షణాలు, మనకి న్యాచురల్గా వచ్చే ఫీలింగ్స్ని మనం ఆర్టిఫిషియల్గా సప్రెస్ చేయకూడదు. ఇప్పుడు ఒక పర్టికులర్ కాస్ట్లో పుట్టిన వాళ్ళని మనం అంటరాని వాళ్ళని చెప్పి వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం ఎంత తప్పో, ఇది బర్త్తో వచ్చే కొన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ని కూడా డిస్క్రిమినేట్ చేయడం కూడా అంతే తప్పు. అందుకనే దీని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. డెవలప్డ్ కంట్రీస్ లాంటి అయిన యుఎస్ లాంటి వాటిలో చాలా ఎక్కువ ఫైట్స్ అనేవి జరిగాయి. సో అందుకనే వీళ్ళ యొక్క రైట్స్ ని కూడా గుర్తిస్తున్నారు. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. చదువుతూ మనం కూడా అవేర్నెస్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ రీసెంట్ అడ్వైజరీ ఫ్రమ్ ద నేషనల్ మెడికల్ కమిషన్ emphasizing the need to avoid derogatory references to the LGBTQIA+ community in medical textbooks or teaching methods has underscored the value of institutional awareness on issues concerning queer and trans people. సో ఈ సెంటెన్స్ లో మీకు చాలా కంటెంట్ ఉంది. ఒక్కొక్కటి నేను డీటెయిల్డ్ గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఫుల్ అటెన్షన్ పే చేసి వినండి. రీసెంట్ అడ్వైజరీ, ఎవరిచ్చారు ఈ అడ్వైజరీ? అడ్వైజరీ అంటే ఇలా చెయ్యండి అని చెప్పడం. అడ్వైజ్ అంటే మీకు తెలుసు కదా, సలహా. అడ్వైజరీ అంటే
ఆర్గనైజేషన్స్ కి వీళ్ళు ఇచ్చే లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా ఎలా చేయండి మీరు అని చెప్పడం. ఏంటో చెప్పడం, ఏం చేయమని ఎవరు ఇచ్చారు? ఇది నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చారు. ఆ అడ్వైజరీలో ఏం చెప్తున్నారు? దేన్ని ఎంఫసైజ్ చేస్తున్నారు? అడ్వైజరీలో ఏం ఎంఫసైజ్ చేస్తున్నారు? ఎంఫసైజ్ అంటే నొక్కి చెప్పడం. ద నీడ్ టు అవాయిడ్ డెరోగేటరీ రిఫరెన్సెస్. డెరోగేటరీ అంటే అర్థం ఏంటి? అమర్యాదకరమైన. అమర్యాదకరమైన అంటే LGBTQIA+ కమ్యూనిటీకి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు అమర్యాదకరంగా మాట్లాడకూడదని. అంటే పుస్తకాల్లో వాళ్ళ గురించి తప్పుగా రాయడం కానీ, తక్కువ చేసి రాయడం కానీ జరుగుతోంది. అట్లాంటివి చెయ్యవద్దు, అట్లాంటివి అవాయిడ్ చేయాలి. డిస్రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ టువర్డ్స్ దట్ కమ్యూనిటీ అనేది అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఎంఫసైజ్ చేస్తూ వాళ్ళ అఫీషియల్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది, లేదా అఫీషియల్ గా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇలా చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఎందులో? మెడికల్ టెక్స్ట్ బుక్స్ లోను మరియు టీచింగ్ మెథడ్స్ లో కూడా. సో ఇలా చెయ్యడం అనేది ఏం చేస్తుంది చివరికి? ఇట్ హాస్ అండర్స్కోర్డ్ అంటే మార్క్డ్ అని అర్థం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మీకు చెప్తూ మధ్య మధ్యలో ఇలా మార్క్ చేస్తాను, ఇది ఒక ఇంపార్టెంట్ వర్డ్ అన్నట్టుగా. అలాగే ఇలా చేయడం అనేది దేని యొక్క వాల్యూని అండర్స్కోర్ చేస్తుందంటే ఇన్స్టిట్యూషనల్ అవేర్నెస్ ఆన్ ఇష్యూస్ కన్సర్నింగ్ క్వియర్ అండ్ ట్రాన్స్ పీపుల్. ఇన్స్టిట్యూషనల్ అవేర్నెస్ యొక్క ఇంపార్టెన్స్ ని ఇది అండర్స్కోర్ చేస్తుంది. ఇన్స్టిట్యూషనల్ అవేర్నెస్ అంటే అర్థం ఏంటి? ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇన్స్టిట్యూషన్స్ నుంచే కదా మనం నేర్చుకుంటాం. ఇన్స్టిట్యూషన్స్ అంటే సంస్థలు, సంస్థాగతమైన. రెండు రకాలు, ఒకటి సొసైటల్ అంటే ప్రజల దగ్గర, రెండోది ఇన్స్టిట్యూషనల్ అంటే సంస్థాగతమైన అవేర్నెస్ ఫస్ట్ రావాలి. అందరిలో కూడా అవేర్నెస్ అనేది రావాలి. ఏ విషయంలో అవేర్నెస్ రావాలి? LGBTQIA+ కమ్యూనిటీకి సంబంధించి మనం డెరోగేటరీగా మాట్లాడకూడదు. వి షుడ్ ట్రీట్ దెమ్ యాజ్ ఈక్వల్స్. మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా అన్నట్టుగా ఉండాలి తప్పితే వాళ్ళని మీరు డెరోగేటరీగా రిఫర్ చేస్తే ఈ పాఠాలు వినేవాళ్ళు, క్లాసులు వినే పిల్లలు కూడా అలాగే అర్థం చేసుకుంటారు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మీకు చాలా వర్డ్స్ ఉన్నాయి. LGBTQIA, క్వియర్, ట్రాన్స్, వీటి అర్థం ఏంటి అది కూడా చూసేద్దాం. 1 by 1 చూద్దాం. ఎల్ అన్నారు. ఎల్ అంటే లెస్బియన్. లెస్బియన్ అంటే అర్థం ఏంటి? ఏ ఫిమేల్ హూ ఈజ్ అట్రాక్టెడ్ టు అనదర్ ఫిమేల్. ఏ ఫిమేల్ హూ ఈజ్ అట్రాక్టెడ్ టు అనదర్ ఫిమేల్, అది లెస్బియన్. నెక్స్ట్ వచ్చేసి గే. గే అంటే మేల్ హూ ఈజ్ అట్రాక్టెడ్ టు మేల్. అది గే. బి అంటే బైసెక్సువల్. బైసెక్సువల్ అంటే సమ్మన్ హూ ఈజ్ అట్రాక్టెడ్ టు బోత్ ఫిమేల్ అండ్ మేల్. ఇతను ఫిమేల్ అవ్వచ్చు లేదా మేల్ అవ్వచ్చు, బట్ హీ ఆర్ షీ ఈజ్ అట్రాక్టెడ్ టు బోత్ ఫిమేల్ అండ్ మేల్. ఇద్దరిని చూసినా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళు బైసెక్సువల్. ఇద్దరిని చూసినా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు బైసెక్సువల్. నెక్స్ట్ వచ్చేసి టీ, మీకు ట్రాన్స్జెండర్. వీళ్ళు బై బర్త్ ఒక ఐడెంటిటీ ఉంటుంది. మేల్ గా పుడతారు లేదా ఫిమేల్ గా పుడతారు, కానీ ఐడెంటిటీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మారిపోతుంది. అంటే వాళ్ళు రియలైజ్ అవుతారు. పుట్టుకొచ్చినప్పుడు అబ్బాయి అని చెప్పి అనుకుంటాం. మనకు తెలిసిందే కదా, ట్రాన్స్జెండర్స్ గురించి మనం రోజు చూస్తూ ఉంటాం. పుట్టినప్పుడు అబ్బాయి అని అనుకుంటాం, కానీ తర్వాత తనే రియలైజ్ అవుతాడు, నాకు అబ్బాయి కంటే అమ్మాయి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి, ఉన్నాయని చెప్పి వాళ్ళు రియలైజ్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు మనం ట్రాన్స్జెండర్ అని చెప్పి అంటాం. LGBT అయిపోయిందా? క్యూ మీన్స్ క్వియర్. క్వియర్ అనేది ఒక అంబ్రెల్లా టర్మ్. అంటే అది ఒక సింగిల్ టర్మ్ కాదు, రకరకాల టర్మ్స్ కి కలిపి ఒక సింగిల్ టర్మ్ అంబ్రెల్లా టర్మ్. అంటే సమ్మన్ హూ ఈజ్ నాట్ స్ట్రైట్ అంటే గేస్, వీళ్ళందరూ దీంట్లోకి వచ్చేస్తారు. క్వియర్ లోకి అందరూ వచ్చేస్తారు. అంటే రెగ్యులర్ గా మనం ఎవరైతే రెగ్యులర్ అని అనుకుంటామో అలాంటి వాళ్ళు, అలా కాని వాళ్ళందరూ క్వియర్ కిందకి వచ్చేస్తారు అనమాట. అంటే గేస్, లెస్బియన్స్, ట్రాన్స్జెండర్స్, బైసెక్షువల్స్, ఇట్స్ అన్ అంబ్రెల్లా టర్మ్ ఫర్ ఆల్ అదర్స్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సెక్షువల్ ఓరియంటేషన్ ప్రకారం వీళ్ళందరూ బైసెక్సువల్, ఎసెక్షువల్, వీళ్ళందరూ దీంట్లోకి వస్తారు. BTQ అయిపోయిందా? తర్వాత ఐ అంటే ఇంటర్సెక్స్. ఐ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్సెక్స్. ఈ ట్రాన్స్జెండర్ కి ఇంటర్సెక్స్ కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇంటర్సెక్స్ అంటే అర్థం ఏంటంటే ట్రాన్స్జెండర్ కి పుట్టుకతో అనేది సెక్స్ ఐడెంటిఫై అవుతుంది, మేల్ ఆ ఫిమేల్ అని డాక్టర్లు చెప్పగలుగుతారు. ఆ తర్వాత మార్పులు వస్తాయి.
ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు. పుట్టుకతో క్లియర్ గా ఉంటుంది, కానీ తర్వాత తెలుస్తుంటుంది, అయ్యో అంత క్లారిటీ లేదు, మేలా ఫిమేలా తెలుసుకోలేని పరిస్థితి ఉందని తర్వాత వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవుతారు. కానీ ఇంటర్సెక్స్ లో బర్త్ అప్పుడు కూడా మేలా ఫిమేలా అని డాక్టర్లే చెప్పలేరు. అంటే వాళ్ళ యొక్క జెనైటల్స్, ఇప్పుడు ఉమెన్ జెనైటల్స్ మన జననాంగాలు అంటాం కదా, సో అవి క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవ్వవు. సో డాక్టర్సే చెప్పలేరు వాళ్ళు ఫిమేలా మేలా అని చెప్పి. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ద డాక్టర్ టు అసైన్ సెక్స్, మేల్ పుట్టారు ఫిమేల్ పుట్టారు అని చెప్పలేని పరిస్థితిలో పుట్టే వాళ్ళని ఇంటర్సెక్స్ అంటాం. ట్రాన్స్జెండర్ కి పుట్టినప్పుడు తెలుస్తుంది, కానీ తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతూ ఉంటారు. ఇంటర్సెక్స్ లో పుట్టినప్పుడు కూడా క్లారిటీ ఉండదు. ఇది ఇంకొక కమ్యూనిటీ, ఇంటర్సెక్స్ అన్నాం. తర్వాత ఇంకేం రాశారు లాస్ట్ లో, ఐ అయిపోయింది. ఏ అంటే ఎసెక్సువల్. ఎసెక్సువల్ అంటే వాళ్ళు ఎవరికి అట్రాక్ట్ అవ్వరు. సో దట్ పర్సన్ ఈజ్ నాట్ అట్రాక్టెడ్ టు ఫిమేల్ ఆర్ మేల్. ఫిమేల్ కి అట్రాక్ట్ అవ్వరు, మేల్ కి అట్రాక్ట్ అవ్వరు. అంటే వాళ్ళకి సెక్షువల్ ఓరియంట్, అంటే ఎవరికి సెక్షువల్ యాక్టివిటీ పైన వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. దే నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెక్షువల్ యాక్టివిటీ. దే కెన్ బి మేల్, దే కెన్ బి ఫిమేల్, వాళ్ళు ఫిమేల్ అవ్వచ్చు మేల్ అవ్వచ్చు, కానీ వాళ్ళకి ఎవరిపైన ఇంట్రెస్ట్ అనేది రాదు. అది కూడా ఒక పుట్టుకతో వచ్చే కొన్ని లక్షణాలు, ఇవన్నీ న్యాచురల్ గా ఉండేవి. ఆ తర్వాత చివరిలో ప్లస్ పెట్టారు, ఇంకెవరైనా మిగిలిపోతే వాళ్ళు కూడా. అందుకనే LGBTQIA ప్లస్, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వియర్, ఇంటర్సెక్స్ అండ్ ఎసెక్సువల్, ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో కమ్యూనిటీలో అందుకని మొత్తం ఒక కామన్ అంబ్రెల్లా టర్మ్ LGBTQIA అని చెప్పి పెట్టడం జరిగింది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దే ఆర్ ఆల్సో హ్యూమన్స్, దే ఆర్ ఆల్సో నార్మల్, దే ఆర్ ఆల్సో హ్యూమన్. అంటే మనకు అది అబ్నార్మల్ అనిపిస్తుంది, వాళ్ళకి అది నార్మల్. వాళ్ళకు అదే నార్మల్, మనం అనుకుంటాం అదేంటది అలాగా అని, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి అది నార్మల్. సో వీ షుడ్ నాట్ ట్రీట్ దమ్ ఇన్ ఎ డెరోగేటరీ మేనర్. డిస్రెస్పెక్ట్ఫుల్ గా చూడకూడదు, తక్కువగా చూడకూడదు. అందుకే మనం ఏమంటాం, సెక్షువల్ మైనారిటీస్ అని చెప్పి అనొచ్చు. ఎందుకంటే మెజారిటీ సెక్షువల్ ఓరియంటేషన్ ప్రకారం మెజారిటీ అందరూ కూడా హెటెరోసెక్సువల్. హెటెరోసెక్సువల్ అంటే అర్థం ఏంటి, ఆపోజిట్ సెక్స్ కి అట్రాక్ట్ అవ్వడం. ఒక మేల్ ఫిమేల్ కి అట్రాక్ట్ అవ్వడాన్ని మనం హెటెరోసెక్సువల్ అంటాం. ఇది మనం నార్మల్ అనుకుంటాం. దీన్నే హెటెరో నార్మేటివ్ అంటారు. ఈ పదాలన్నీ మీకు ఇంపార్టెంట్. హెటెరో నార్మేటివ్ అంటే ఇది ఒక నార్మ్ అయిపోయింది, అంటే అమ్మాయి అబ్బాయిని ఇష్టపడాలి, అబ్బాయి అమ్మాయిని ఇష్టపడాలి, అది సృష్టి ధర్మం, అది నార్మల్ అనేది మనకి బాగా అలవాటు అయిపోయింది. సో హెటెరో నార్మేటివ్ అని మనం అనుకుంటాం. ఇది ఇలాంటి వాళ్ళు మెజారిటీ, ఇలా ఉన్న వాళ్ళు మెజారిటీ ఉంటారు. ఇలా కాకుండా అబ్బాయి అబ్బాయిని ఇష్టపడడం, అమ్మాయి అమ్మాయిని ఇష్టపడడం, ఎవరిని ఇష్టపడకపోవడం, ఇద్దరిని ఇష్టపడడం, ఎవరో తెలియకపోవడం, అమ్మాయో అబ్బాయో తెలియకపోవడం, అది పుట్టుకతో కావచ్చు, తర్వాత తెలియచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కూడా సెక్షువల్ మైనారిటీస్. అలాంటి వాళ్ళు తక్కువ ఉంటారు, అందుకని వాళ్ళని సెక్షువల్ మైనారిటీస్ అంటాం. LGBTQIA అంటే ఇలా ఈ పదాలు వచ్చినప్పుడు మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. అందుకే మీకు చెప్తున్నాను ఇదంతా కూడా. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. అందుకనే ఇన్స్టిట్యూషనల్ అవేర్నెస్, ఇలాంటి వాళ్ళ విషయంలో ఇన్స్టిట్యూషనల్ అవేర్నెస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళని డెరోగేటరీగా, డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడకూడదు. మనం పుస్తకాలు అలా చెప్తే ప్రజలు కూడా, స్టూడెంట్స్ కూడా అలాగే నేర్చుకుంటారు, అది వాళ్ళని చెడగొట్టడం అవుతుంది అని అర్థం. The advisory came after the Madras High Court voiced concern over the unscientific and derogatory information in some textbooks. Madras High Court ఏం చేసిందమ్మా, ఇట్ హస్ వాయిస్డ్ కన్సర్న్. వాయిస్ అనే పదం మనకి జనరల్ గా ఏమని తెలుసు, నౌన్ గా తెలుసు. నీ వాయిస్ బాగుంది, నీ వాయిస్ బాగాలేదు, ఇలా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ వాయిస్ ఎలా వాడారు, వెర్బ్ గా వాడారు. ఇక్కడ వాయిస్ అంటే మీనింగ్ ఏంటి, వ్యక్తపరచడం. దేన్ని వ్యక్తపరిచారు, ఆందోళన, కన్సర్న్. మద్రాస్ హైకోర్టు కన్సర్న్ ని వ్యక్తపరిచింది. మద్రాస్ హైకోర్టు కన్సర్న్ ని వ్యక్తపరిచింది ఏ విషయంలో, ఓవర్ అన్సైంటిఫిక్ అండ్ డెరోగేటరీ ఇన్ఫర్మేషన్ ఇన్ సమ్ టెక్స్ట్ బుక్. కొన్ని పుస్తకాల్లో రాసిన అన్సైంటిఫిక్ అండ్ డెరోగేటరీ ఇన్ఫర్మేషన్ విషయంలో, డెరోగేటరీ అంటే డిస్రెస్పెక్ట్ఫుల్, వాళ్ళకి సంబంధించి డిస్రెస్పెక్ట్ఫుల్ గా పుస్తకాల్లోనే రాశారు. దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తపరిచిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఈ అడ్వైజరీ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ పుస్తకాల్లో ఈ మార్పులు మీరు చెయ్యండి అని చెప్పి చెప్పింది. ద NMC కాషన్డ్ అంటే జాగ్రత్త చెప్పింది, భయం చెప్పింది, మెడికల్ యూనివర్సిటీస్, కాలేజెస్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ టు అవాయిడ్ సచ్ రిఫరెన్సెస్
వైల్ టీచింగ్ సబ్జెక్ట్స్ రిలేటింగ్ టు జెండర్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు ఇలాంటి రెఫరెన్సెస్ ని అవాయిడ్ చేయాలి. అంటే ఇలా ఉండడం తప్పు, అలా ఉండకూడదు, కొంతమంది అలా ఉంటారని నవ్వడం అట్లాంటివి చెయ్యకూడదు. The institutions were also asked not to approve books with such references. అలాంటి references ఉన్న పుస్తకాలు మీరు అసలు అప్రూవ్ చేయకండి. While textbook authors were instructed to amend what has been written on issues such as virginity and homosexuality. హోమోసెక్సువాలిటీ విషయంలో, హోమోసెక్సువాలిటీ అంటే సేమ్ సెక్స్ కి అట్రాక్ట్ అవడం, మేల్ టు మేల్, ఫిమేల్ టు ఫిమేల్. వర్జినిటీ అంటే సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకుండా ఉన్న వాళ్ళు వర్జిన్స్. ఇలాంటి అంశాలపైన మీరు రాసే విషయాల్లో కేర్ఫుల్ గా ఉండాలి, డెరోగేటరీగా రాయకూడదు అని చెప్పి వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అమెండ్ అంటే మార్పు చేయండి, మీరు ఒకవేళ తప్పుగా రాసి ఉంటే దాన్ని మార్చండి అని చెప్పి ఆథర్స్ ని కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ద సర్క్యులర్ రిప్రజెంట్స్ ది ఫ్రూయిషన్ of efforts by Justice N. Anand Venkatesh, who framed guidelines in an order in June to protect the community's rights. ఈ కమ్యూనిటీ యొక్క హక్కుల్ని కాపాడడం కోసం జస్టిస్ ఆనంద్ వెంకటేష్ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారు. ఇంతకు ముందు ఎప్పుడు జూన్ లో ఆయన గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసిన తరువాత ఈ సర్క్యులర్ అనేది వచ్చింది. అందుకే ద సర్క్యులర్ రిప్రజెంట్స్ ద ఫ్రూయిషన్ ఆఫ్ ఎఫర్ట్స్. ఫ్రూయిషన్ అంటే రియలైజేషన్, ఫుల్ఫిల్మెంట్. ఏదైతే అనుకున్నామో ఎఫర్ట్స్, ఇప్పుడు చూడండి మనం యూపీఎస్సీ కోసం లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం కష్టపడతా ఉంటాం. ఫ్రూయిషన్ ఆఫ్ ఎఫర్ట్స్ అంటే అర్థం ఏంటి? మీ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కడం. ఫుల్ఫిల్మెంట్, ఫ్రూయిషన్ అంటే ఫుల్ఫిల్మెంట్ అన్నమాట, ప్రతిఫలం అన్నట్టు. ఆయన గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసిన దానికి ఈ రోజు ప్రతిఫలం దక్కింది. అందుకే ఎన్ఎంసీ వాళ్ళు సర్క్యులర్ ఏమో రిలీజ్ చేశారు. వీళ్ళ యొక్క రైట్స్ ని కాపాడడం కోసం ఆయన గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారు. ఇట్ ఎక్స్పాండెడ్, హీ అంటే ఎవరు? జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ ఎ రిట్ పిటిషన్ ఫైల్డ్ బై ఎ లెస్బియన్ కపుల్ ఫర్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ హరాస్మెంట్ ఇంటూ వన్ దట్ వెంట్ ఇంటూ ద స్టేటస్ ఆఫ్ దోస్ హూ డిడ్ నాట్ కన్ఫర్మ్ టు జెండర్ ఐడెంటిటీ అసైన్డ్ ఎట్ బర్త్ ఆర్ టు హెటెరోనార్మేటివ్ సెక్షువల్ ఓరియంటేషన్. అర్థమైందా? ఈయన ఒక రిట్ పిటిషన్ వచ్చింది ఆయన దగ్గరికి. ఎవరు ఫైల్ చేశారు? లెస్బియన్ కపుల్. లెస్బియన్ అంటే ఉమెన్ అండ్ ఉమెన్, వాళ్ళు ఫైల్ చేశారు. ఎందుకు? ప్రొటెక్షన్ కోసం. దేని నుంచి? ఫర్ ఎగ్నెస్ట్ హరాస్మెంట్. వీళ్ళని హరాస్ చేస్తున్నారు, ఇది నార్మల్ కాదు, మీరు ఎందుకు ఇలాగ అమ్మాయి కలిసి ఉండడం ఏంటి అని చెప్పి సొసైటీ నుంచి వాళ్ళకి హరాస్మెంట్ వస్తుంటే మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి వాళ్ళు కోర్టులో రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేయడం అనేది జరిగింది. అయితే జస్టిస్ వెంకటేష్ ఏం చేశారంటే దాని స్కోప్ ని ఎక్స్పాండ్ చేశారు. అక్కడతో ఆపలా, వీళ్ళు ఓన్లీ లెస్బియన్స్ గురించే మాట్లాడారు వాళ్ళు. కాకపోతే ఈయన దాన్ని ఒక లెస్బియన్స్ గురించే కాకుండా he has expanded the scope to those who did not conform to gender identity assigned at birth. అంటే అర్థం ఏంటి? ట్రాన్స్జెండర్స్. ఓకే, ఇంకా హెటెరోనార్మేటివ్ ఆర్ టు హెటెరోనార్మేటివ్ సెక్సువల్ ఓరియంట్. ఇందాక మీకు చెప్పాను, హెటెరోనార్మేటివ్ అంటే మేల్ టు ఫిమేల్, ఫిమేల్ టు మేల్ అనేది ఒక నామ్ కింద ఉంది. అట్లాంటి సెక్సువల్ ఓరియంటేషన్ కి కన్ఫర్మ్ కాని వాళ్ళు, కన్ఫర్మ్ అంటే ఎడ్హేర్ అయి ఉండడం, దాన్ని పాటించడం. అర్థమవుతుందా? ఒక మేల్ ఫిమేల్ కి అట్రాక్ట్ అవ్వాలి, మనం అలాగే ఉన్నాం అనుకోండి, వీఆర్ కన్ఫర్మింగ్ టు ఇట్. అలా కాకుండా మనం ఆపోజిట్ గా ఉన్నాం అనుకోండి, వీఆర్ నాన్ కన్ఫర్మింగ్, వీఆర్ నాట్ కన్ఫర్మింగ్ టు ఇట్. కన్ఫర్మ్ అంటే కట్టుబడి ఉండడం, ఎడ్హేర్ అవ్వడం అనే మీనింగ్ అనమాట. సో అట్లాంటి వాళ్ళ కోసం, ట్రాన్స్జెండర్స్, ఇంటర్సెక్స్, LGBTQIA+ కమ్యూనిటీ కోసం అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన యొక్క స్కోప్ ని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. ఒక్క లెస్బియన్స్ గురించే కాకుండా అందరి గురించి ఆయన మాట్లాడారు. ద కోర్ట్స్ అటెన్షన్ వాజ్ దెన్ డ్రాన్ టు సైకియాట్రీ, ఫారెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ టెక్స్ట్ బుక్స్. అక్కడ నుంచే సైకియాట్రీ, ఫారెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ టెక్స్ట్ బుక్స్ వైపు కూడా తన అటెన్షన్ అనేది వెళ్ళింది. Justice Venkatesh had suggested that the NMC and the Indian Psychiatric Society bring in necessary changes in the curriculum. మీరు కరిక్యులంలో అవసరమైన మార్పులను తీసుకురండి అని చెప్పి ఆయన సలహా ఇవ్వడం అనేది జరిగింది. రైట్, దాని తప్పు అన్నట్టుగా మీరు పుస్తకాల్లో రాయకూడదు, అది అబ్నార్మల్ అన్నట్టుగా కూడా రాయకూడదు, డెరోగేటరీగా మెన్షన్ చేయకూడదు, డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉండకూడదు అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. మీకు సినిమా చూసుంటారు, నాని మూవీ, అంటే నాని ప్రొడ్యూస్ చేసిన మూవీ అనుకుంటా, నిత్యా మేనన్ ఉంటుంది అనుకుంటా మూవీ. ఆయన ఒకసారి అందులో లెస్బియన్, నా నిత్యా మేనన్ లెస్బియన్ అనుకుంటాను, సరే. సో వీటి గురించి మాట్లాడిన మూవీ అది, ప్రశాంత్ వర్మ మూవీ. ద జడ్జ్ హ్యాడ్ డైరెక్టెడ్ ద పోలీస్ నాట్ టు హరాస్ సెక్షువల్ మైనారిటీస్. ఇప్పుడే చెప్పాను, సెక్షువల్ మైనారిటీస్ అంటే ఎవరు? ఈ హెటెరో, నాకు చెప్పాను మీకు, అంటే ఎవరు? లెస్బియన్స్, గేస్, వీళ్ళంతా కూడా. బికాస్ దే ఆర్ నాట్ ఇన్ మెజారిటీ, దే ఆర్ మైనారిటీ, వాళ్ళ నెంబర్ తక్కువ ఉంది, వాళ్ళని హరాస్ చేయకూడదని చెప్పి జడ్జి గారు పోలీసులకి డైరెక్ట్ చేశారు. ద పోలీస్ అంటే ఎంటైర్ పోలీస్ కమ్యూనిటీకి అని అర్థం. బట్ లేటర్ నోటెడ్ విత్ కాన్స్టర్నేషన్. కాన్స్టర్నేషన్ అంటే ఆశ్చర్యం, కాన్స్టర్నేషన్ అంటే
ఆశ్చర్యం అనే మీనింగ్ వస్తుంది. దట్ సచ్ హరాస్మెంట్ వాజ్ నాట్ ఓన్లీ కంటిన్యూయింగ్ but sometimes extended to NGOs and other allies of the LGBTQA plus community. అర్థమవుతుందా? కాన్స్టలేషన్ అంటే ఇక్కడ ఆశ్చర్యం అనేది పాజిటివ్ గా కాదు, నెగిటివ్ గా. అవునా, ఇలా జరుగుతుందా అంటాం చూడండి, అది ఆశ్చర్యమే, కానీ బాధతో కూడిన ఆశ్చర్యం. బాధతో కూడిన ఆశ్చర్యం. ఏ విషయంలో? ఈ హరాస్మెంట్ అనేది ఓన్లీ ఆ వ్యక్తుల పట్లే కాదు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సంస్థలు, వాళ్ళకి ఫ్రెండ్స్ గా ఉన్న కమ్యూనిటీలు అందరికీ కూడా వాళ్ళని కూడా హరాస్ చేస్తున్నారని చెప్పి జడ్జి గారు నోట్ చేశారు. అంటే ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. వీఆర్ నాట్ ఓన్లీ హరాసింగ్ దెమ్, వీఆర్ ఆల్సో హరాసింగ్ ఎన్జిఓస్ అండ్ ఫ్రెండ్స్ హు ఆర్ సపోర్టింగ్ దెమ్. అందుకే విత్ కాన్స్టర్నేషన్ అంటే బాధతో కూడిన ఆశ్చర్యం అని అర్థం. డిస్మే ఒక యాంగ్జైటీ, ఒక బాధతో కూడిన ఆశ్చర్యంతో ఆయన చెప్పడం అనేది జరిగింది. అందుకే హీ మూటెడ్ అంటే సజెస్టెడ్ చేంజెస్ టు ది పోలీస్ కండక్ట్ రూల్స్ కి మార్పులు ఆయన సజెస్ట్ చేశారు. టు ప్రొవైడ్ ఫర్ పనిషింగ్ ఎర్రింగ్ పోలీస్ పర్సనల్ ఇన్ దిస్ రిగార్డ్. సో ఇలాంటి విషయాల్లో ఎవరైతే తప్పులు చేస్తున్నారో, పోలీసులు అనవసరంగా హరాస్ చేస్తున్నారో, అలాంటి పోలీసుని పనిష్ చేసేలాగా పోలీస్ కండక్ట్ రూల్స్ లో మార్పులు తీసుకురావాలని చెప్పి హీ మూటెడ్ అంటే సజెస్టెడ్ యాజ్ అన్ ఐడియా అనమాట. He also noted disparaging references in the media. మీడియాలో కూడా డిస్పరేజింగ్, క్రిటిసైజ్ చేసేటట్టు, వాళ్ళని కించపరిచేటట్టు రెఫరెన్సెస్ అనేవి, అవమానకరమైన రెఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. డెరోగేటరీ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ కూడా. మీడియాలో కూడా ఇలాంటి రెఫరెన్సెస్ అనేవి వస్తున్నాయని చెప్పి అంటున్నారు. He found that a psychiatrist had referred a gay man for cognitive behavioral therapy while prescribing antidepressants and drugs meant to treat erectile dysfunction under the wrong impression that sexual orientation required some sort of therapy. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. హీ ఫౌండ్ దట్ ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికి ఒక గే మ్యాన్ ని తీసుకొచ్చారు. గే మ్యాన్ అంటే అర్థం ఏంటి? ఎ మ్యాన్ హూ ఇస్ అట్రాక్టెడ్ టు ఎ మ్యాన్. ఇప్పుడు గే మ్యాన్ వచ్చినప్పుడు సైకియాట్రిస్ట్ తనకి ఏమనాలి? ఇది నార్మల్ అయినమ్మా, కొంతమంది అలా ఉంటారు అని అనకుండా, ఇతని బిహేవియర్ అబ్నార్మల్ గా ఉంది, సో ఇతనికి థెరపీ ఇవ్వాలి. అర్థమైందా? కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఇవ్వాలి అని చెప్పి అతనికి డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేశారు. ఎటువంటి డ్రగ్స్? యాంటీ డిప్రెసెంట్స్, డిప్రెషన్ నుంచి కాపాడేవి. అండ్ డ్రగ్స్ మెంట్ టు ట్రీట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? కొంతమంది అబ్బాయిలకి, మగవాళ్ళకి అంగం అనేది గట్టిపడదు. సెక్షువల్ యాక్టివిటీ చేసినప్పుడు అది గట్టిపడకపోతే దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ సెక్స్ కదా. అందుకనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎరెక్షన్ అనేది రాదు. ఎరెక్షన్ అంటే మీకు తెలుస్తుంది అబ్బాయిలు చాలా మందికి. గైస్, ఇవన్నీ నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను ఎడిటోరియల్లో. మీరందరూ కూడా చిన్నపిల్లలేమీ కాదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వీ హ్యావ్ ఎ మిస్కన్సెప్షన్, ఇలాంటివి మాట్లాడకూడదు, డిస్కస్ చేయకూడదు. చిన్నప్పటి నుంచి ఇలా ఉండడం వల్ల సగం దరిద్రాలు ఉన్నాయి మన సొసైటీలో. ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి అందరూ అన్నింటి గురించి తెలుసుకోవాలి. అవేర్నెస్ అనేది ఉండాలి. అది ఉంటేనే మనం జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం, మంచిగా అందరినీ అర్థం చేసుకోగలుగుతాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఎరెక్షన్ అనేది లేకుండా డిస్ఫంక్షన్, వాళ్ళకి ఎరెక్ట్ అవ్వకపోతే వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో కంప్లీట్ గా పార్టిసిపేట్ చేయలేరు. అట్లాంటి దాన్ని ట్రీట్ చేయడానికి ఉపయోగించే డ్రగ్స్ ఈ గే మ్యాన్ కి ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? అంటే సైకియాట్రిస్ట్ గే అనే దాన్ని నార్మల్ గా చూడలేదు, అబ్నార్మల్ గా చూసి దాని ఒక వ్యాధి కింద భావించి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అండర్ ద రాంగ్ ఇంప్రెషన్ దట్ సెక్షువల్ ఓరియంటేషన్ రిక్వైర్ సమ్ సార్ట్ ఆఫ్ థెరపీ. సెక్షువల్ ఓరియంటేషన్ అనేది నార్మల్, దానికి మీరు థెరపీ ఇవ్వడం ఏంటి? థెరపీ ఇవ్వాలనే రాంగ్ ఇంప్రెషన్ లో ఆయన అది చేశారు అని చెప్పి జడ్జి గారు అంటున్నారు. అంటే సొసైటీ ఎట్ లార్జ్ ఈజ్ ఆల్సో ట్రీటింగ్ దెమ్ అబ్నార్మాలిటీ అనేది మనం ట్రీట్ చేసేసి వాళ్ళు నార్మల్ చేసేయాలి, వాళ్ళని మామూలుగా మార్చేయాలి అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే మార్చండి, వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు ఎందుకు మార్చాలి? ఇఫ్ సమ్మన్ ఈస్ సేయింగ్ నో ఐఎమ్ అట్రాక్టెడ్ టు మేల్స్, ఐ డోంట్ వాంట్ దిస్ అంటే అప్పుడు యూ కెన్ ట్రై సంథింగ్. అతను అడగకుండా మీరు ఎందుకు చేయాలి? ఇది క్వశ్చన్ మార్క్. ఇన్ ద కోర్స్ ఆఫ్ ద హియరింగ్ ద జడ్జ్ హ్యాడ్ సబ్జెక్టెడ్ హిమ్సెల్ఫ్ టు కౌన్సిలింగ్ so that he could overcome his own mindset, limitations in understanding and lack of exposure to issues of gender non-conformity, and to go beyond the binary understanding of sex and sexuality. ఇప్పుడు చూడండి, ఇట్లాంటి విషయాల్లో జడ్జిమెంట్ ఇవ్వాలంటే జడ్జి గారికి కూడా, ఆయన కూడా నార్మల్ హ్యూమనేగా, ఆయనకి అందరిలాంటి ఆలోచనలే ఉంటాయిగా. సో ఆయన కూడా ఆయన ఓన్ మైండ్ సెట్ ఆయన లిమిట్ చేయొచ్చు.
అందుకే అతని ఓన్ మైండ్ సెట్ ఆయన ఓవర్కమ్ చేయడానికి హీ హెడ్ సబ్జెక్టెడ్ హిమ్సెల్ఫ్ టు కౌన్సిలింగ్. ఈయన వీటన్నింటి గురించి కౌన్సిలింగ్ తీసుకున్నారు, ఎక్స్పర్ట్ దగ్గర వీటన్నిటి గురించి తెలుసుకున్నారు. అప్పుడు ఆయన మైండ్ ఓపెన్ అవుతుంది. లేకపోతే వీఆర్ లిమిటెడ్ బై అవర్ ఓన్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ మనం లిమిట్ చేస్తుంది, మన ఆలోచన విధానాన్ని రెస్ట్రిక్ట్ చేసేస్తుంది. లిమిటేషన్స్ అంటే రెస్ట్రిక్షన్స్ అనమాట. ఇన్ అండర్స్టాండింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఇష్యూస్ ఆఫ్ జెండర్ నాన్ కన్ఫర్మిటీ. ఇందాకే చెప్పాను, కన్ఫర్మిటీ అంటే రెగ్యులర్ గా అందరూ ఉండేదానికి ఫాలో అవడం, అంటే మేల్ ఫిమేల్ కి అట్రాక్ట్ అవడం, ఫిమేల్ మేల్ కి అట్రాక్ట్ అవడం. హెటరో నార్మేటివ్ అని చెప్పాను, హెటరో నార్మేటివ్ సెక్షువల్ ఓరియంటేషన్. హెటరో అంటే మేల్ ఫిమేల్, ఫిమేల్ కి మేల్ అని అర్థం. హోమో అంటే మేల్ మేల్, ఫిమేల్ ఫిమేల్ ఫిమేల్. సో హెటరో నార్మేటివ్ అంటే అది సొసైటీలో దాని నామ్ కింద మనం చూస్తున్నాం, అదే రూల్ కింద మనం చూస్తున్నాం. దానికి కన్ఫర్మ్ కాకపోతే, కన్ఫర్మ్ FORM FIRM కాదు, కన్ఫర్మ్ అంటే కట్టుబడి ఉండడం, ఎడ్హీర్ అయి ఉండడం అనమాట. అలా ఉండకపోవడాన్ని తప్పుగా భావించేస్తూ ఉంటాం. ఆ ఆలోచన విధానం పోవడం కోసం ఆయన కౌన్సిలింగ్ తీసుకున్నారు. అండ్ టు గో బియాండ్ ద బైనరీ అండర్స్టాండింగ్ ఆఫ్ సెక్స్ అండ్ సెక్సువాలిటీ. బైనరీ అంటే అర్థం ఏంటి? 0 or 1, అంటే మేల్ ఆర్ ఫిమేల్. అర్థమవుతుందా? మేల్ ఫిమేల్ కి అవ్వాలి, ఫిమేల్ మేల్ కి అవ్వాలి, లేకపోతే మేలు ఫిమేల్ ఇద్దరే ఉంటారు. ఇలాంటి దాన్ని బైనరీ అండర్స్టాండింగ్ అంటాం. వీ హ్యావ్ ట్రాన్స్జెండర్స్, వీ హ్యావ్ ఇంటర్సెక్షువల్స్, వీ హ్యావ్ ఎసెక్షువల్స్. అంటే వీళ్ళు మేల్ ఫిమేల్ అవుతారు, ప్లస్ వీళ్ళు సెక్షువల్ ఓరియంటేషన్ అనేది వేరేగా ఉంటుంది. దాన్ని కూడా మనం నార్మల్ అని చెప్పి భావించాలి. ఇవి మాత్రమే ఉంటాయనే భావన తప్పు. దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి ఆయన కౌన్సిలింగ్ కూడా తీసుకున్నారు. జుడిషియల్ ఇంటర్వెన్షన్ generally has a salutary effect on the behavior of the state, its institutions and structures. Judicial intervention అనేది పాజిటివ్ వర్డ్. ఇది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి, మీకు వొకాబులరీలో ఇంపార్టెంట్. ఇంటర్వెన్షన్, ఇంటర్ఫిరెన్స్ అనేది మనం నెగిటివ్ గా తీసుకుంటాం. నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు మా విషయాల్లో, డోంట్ ఇంటర్ఫియర్ అంటారు, మా విషయాల్లో తలదూర్చొద్దు అంటాం. ఇంటర్వెన్షన్ అనేది తలదూర్చడమే ఇది కూడా, కానీ పాజిటివ్ గా, ఒక తప్పుని కరెక్ట్ చేయడం కోసం, ఒక మంచి చేయడం కోసం, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం మనం తల దూర్చితే దాన్ని ఇంటర్వెన్షన్ అనే పదం వాడతారు. ఇప్పుడు చూడండి, COVID-19 వల్ల ప్రజలందరూ కూడా చనిపోతున్నారు అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇస్ రిక్వైర్డ్. గవర్నమెంట్ ఆ విషయాల్లో తల దూర్చాలి, నాకెందుకని వదిలేయకూడదు, వ్యాక్సిన్లు వచ్చేలా చేయాలి, లాక్డౌన్ విధించాలి. అలాగే సొసైటీలో తప్పులు జరుగుతున్నప్పుడు, ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు జుడిషియరీ ఇంటర్ఫీర్ అవ్వాలి. ఎగ్జిక్యూటివ్ విషయంలో జుడిషియరీ ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వడం అనకూడదు. తప్పుని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ పట్ల ఉంటుంది. అందుకే దాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. సో ఇది చేయడం అనేది జనరలీ హ్యాస్ ఎ సాల్యూటరీ ఎఫెక్ట్. సాల్యూటరీ అంటే హెల్దీ, అంటే ఇంప్రూవింగ్ హెల్త్, అంటే మంచి చేసే ఎఫెక్ట్ ఉంటుంది ఆన్ ద బిహేవియర్ ఆఫ్ స్టేట్ అంటే ప్రభుత్వం యొక్క బిహేవియర్ సరిగ్గా లేనప్పుడు జుడిషియరీ ఇంటర్వ్యూన్ అయినప్పుడు ఆ బిహేవియర్ అనేది కరెక్ట్ అవుతుంది. జనరల్ గా వాళ్ళు మంచిగా మారతారు. ఎవరు? స్టేట్, ఇట్స్ ఇన్స్టిట్యూషన్స్, స్ట్రక్చర్స్ అన్ని కూడా, స్టేట్ గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్స్ అన్ని కూడా, ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా. హౌవెవర్, అయినప్పటికీ, కాకపోతే బ్యారింగ్ అంటే ఎక్సెప్ట్ ఫర్ అని అర్థం. ఎక్సెప్ట్ స్పెసిఫిక్ డైరెక్షన్స్, without specific directions, the spirit of judicial orders, especially with regard to social issues, rarely percolates to every limb of administration. అర్థమవుతుందా? సోషల్ ఇష్యూస్ విషయంలో మీరు స్పెసిఫిక్ గా డైరెక్షన్స్ ఇవ్వకపోతే, అంటే కోర్టు స్పెసిఫిక్ గా ఇలా చేయండి అలా చేయండి అని డైరెక్షన్స్ ఇవ్వలేదు అనుకోండి, అలా వినేసి ఊరుకుంటారు తప్పితే అది ఎవ్రీ లింబ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ప్రతి అంగానికి, లింబ్ అంటే అవయవం, ప్రతి దానికి కూడా వెళ్ళదు. పర్కులేట్ అవ్వడం అంటే రీచ్ అవ్వడం. ఇప్పుడు మీకు వాటర్ చూడండి, వాటర్ పర్కులేట్ అవుతుందంటే టు రీచ్ అవుట్ టు ఎవ్రీ కార్నర్ అనే మీనింగ్ వస్తుంది. స్ప్రెడ్ అవ్వడం, రీచ్ అవ్వడం అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇది మనం చూడాల్సిన మీనింగ్ ఇక్కడ. అయితే స్పెసిఫిక్ గా డైరెక్షన్స్ ఇస్తే అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు. అందుకనే జస్టిస్ వెంకటేష్ గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే ఒకటి, ఒక అబ్జర్వేషన్ ఇచ్చి వదిలేయడం వేరు. అబ్జర్వేషన్ వదిలేస్తే ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోవచ్చు. కానీ ఇలా చెయ్యండి అని కూడా డైరెక్షన్స్ ఇచ్చింది అనుకోండి, గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ద క్వియర్ అండ్ జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పీపుల్, చెప్పాను క్వియర్ అంటే అందరూ, ఇట్ ఇంక్లూడ్స్ లెస్బియన్స్, బైసెక్సువల్స్, ఎసెక్సువల్స్, ఎవ్రీవన్ అన్నమాట. అండ్ జెండర్ నాన్ కన్ఫర్మింగ్ అంటే వీళ్ళు ఇంటర్సెక్స్ అండ్ ట్రాన్స్ పీపుల్ హ్యావ్ ఫౌండ్ ఎన్ అలై ఇన్ కోర్ట్.
వాళ్ళకి కోర్టు రూపంలో ఒక ఫ్రెండ్ దొరికింది. ఎలా అంటే ఫ్రెండ్, సమ్మన్ హూ హెల్ప్స్ యూ, బట్ దే వుడ్ నీడ్ గ్రేటర్ ఎఫర్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద అథారిటీస్ ఎట్ వేరియస్ లెవెల్స్ ఇఫ్ దే రైట్స్ ఆర్ టు బి ప్రొటెక్టెడ్. వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ అవ్వబడాలి అంటే గవర్నమెంట్ వైపు నుంచి, అథారిటీస్ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ అనేది వేరియస్ లెవెల్స్ లో అవసరం. ఒక కోర్ట్ ఒకటే సరిపోదు. ఇన్ ఎనీ కేస్, చేంజ్ ఇన్ లా in terms of recognizing same-sex relations or understanding the self-identification of gender must be complemented by an attitudinal change in society at large. సొసైటీలో చట్టంలో వచ్చిన మార్పులు ఒకటే సరిపోవు, ప్రభుత్వంలో వచ్చే మార్పులే సరిపోవు. సొసైటీలో కూడా, సొసైటీ యాటిట్యూడ్ లో కూడా మార్పు అనేది రావాలి. అంటే దాన్ని కాంప్లిమెంట్ చేయాలి. కాంప్లిమెంట్ అంటే కంప్లీట్, టు మేక్ సంథింగ్ కంప్లీట్, టు యాడ్ ఆన్, దానికి ఇది యాడ్ అవ్వాలి. అర్థమైందా? చట్టంలో వచ్చే మార్పు ఒకటే సరిపోదు. ఇప్పుడు చూడండి, మనం అంటరానితనం నేరం అని చెప్పి చట్టం చేసేసినంత మాత్రాన పల్లెటూరులో వెంటనే అంటరానితనం అనేది పోలేదు. స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి ప్రభుత్వం ఎంత హంగామా చేసినంత మాత్రాన ప్రజల్లో ఇంకా మార్పులు రాలేదు. ఇంకా అలా చేస్తారు. యాటిట్యూడ్నల్ చేంజ్ కూడా ఇంపార్టెంటే. చట్టంలో మార్పులు చేసేసి పనిష్మెంట్ ఇస్తామంటే సరిపోదు, ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజల యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పు అనేది రావాలి అని చెప్పి ఫైనల్ గా చేస్తున్నారు. ఎక్సలెంట్ ఆర్టికల్. ఐ వాంట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు రీడ్, అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఆర్టికల్. ఓకే, టేక్ కేర్, బై.